మేము చెట్టును పూజిస్తాం, పిట్టని పూజిస్తాం, గుట్టని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం. చిన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది, చెట్టుకి పూజ ఏమిటి, కోతికి పూజ ఏమిటి, పందికి పూజ ఏమిటి అంటే పరమాత్మ లేని చోట అసలు మనకు లేదు. అది తీస్తే ఒక కర్ర పెట్టేసి దానికి పసుపు పెట్టేసి అంటే ఎంత అంటే ఈ స్థాయి కల్చరు ప్రపంచ ఎందుకంటే ఇది వెరీ రీజన్. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకము లేలగలడు, కోరితే శోకము బాపగలడు. ఏమిటి? ఈ తల్లిపోయింది, ఇతను ఎక్కడో ఉన్నాడు, రావడానికి వీళ్ళని కేచరీ గమనం మీద వస్తే తప్ప అక్కడ రాలేడు. అలాంటప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. తల్లి చివరి కోరిక కొరివి పెట్టాలి. ఎన్నో ఏళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి వెయిట్ చేస్తోంది, రాడు అని పాత్రలు ప్రేక్షకులు నిర్ణయించినప్పుడు సాక్షాత్కారంలా వచ్చేసాడు. వచ్చి కొరివి పెట్టి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు వచ్చారు? తర్వాత ఒక మెసేజ్ పెడుతుంది, అమ్మాయి వచ్చి షాక్ అవుతుంది. ది రీజన్ ఈజ్, అప్పుడు నాకు అనిపించింది నాలోన శివుడు గల్డంటే ఇదే. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు.